నమస్కారం. భారీ వర్షాలు వరదలకు తాడేపల్లిగూడెం మండలంలో ముంపునకు గురైన ప్రాంతాలలో వ్యవసాయ శాస్త్రవేత్తలు మంగళవారం పర్యటించారు. నీట మునిగిన వరి పొలాలను వారు పరిశీలించారు. గత వారం రోజులుగా వరి నాట్లు నారుమడులు వరద నీటిలో మునిగి కుళ్లిపోవడంతో పూర్తిగా నష్టపోయినట్లేనని స్పష్టం చేశారు. ఒకవేళ ఎక్కడైనా కొంతమేర బయటపడినా తక్షణమే ఎకరానికి 20 కేజీలు యూరియా 20 కేజీలు పొటాష్ ఎరువులు వేయాలని సూచించారు. అలాగే 400 గ్రాములు కార్బానిజం 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని రైతులకు సలహా ఇచ్చారు. మాధవరం, ఆరుళ్ల, నందమూరు, జగన్నాథపురం తదితర గ్రామాల్లో ఈ బృందం పర్యటించింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ పాలడుగు సత్యనారాయణ, మార్టెర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ టి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, ఉండి కృషి విజ్ఞాన కేంద్రం హెడ్ ఎం మల్లికార్జునరావు, ఏలూరు ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ ఫణికుమార్, తాడేపల్లిగూడెం సహాయ వ్యవసాయ సంచాలకులు పి మురళీకృష్ణ, మండల వ్యవసాయ అధికారి ఆర్ఎస్ ప్రసాదులు పర్యటించి వారిలో ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సకాలంలో రైతులకు పంట రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బ్యాంకర్లకు సూచించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్ష జిల్లా కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కౌలుదారులకు కూడా నిర్దేశించిన మేరకు బ్యాంకర్లు రుణాలు అందించాలని తెలిపారు. అలాగే ఔత్సాహిక పారిశ్రామిక విధానాలతో రుణాలు మంజూరు చేయడంతో పాటు చిన్న మధ్య భారీ పరిశ్రమల తోడ్పాటుకు బ్యాంకర్లు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించాలని అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని బ్యాంకుల వారీగా నిర్దేశించిన వార్షిక క్రెడిట్ ప్లాన్ ను కలెక్టర్ విడుదల చేశారు. అనంతరం గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో ఆర్బీఐ ఎల్డీఓ కె నాగప్రవీణ్, ఎల్డీ ఎండీ పి ప్రసాద్, నాబార్డ్ ఏజీఎం స్వామినాయుడు పాల్గొన్నారు. వరద నీరు పూర్తిగా తగ్గే వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సూచించారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కళ్యాణ మండపంలో ఎదురులంక, కేతావారి లంకకు చెందిన ప్రజలకు ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాన్ని మంగళవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి మాట్లాడారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. అలాగే పునరావాస కేంద్రంలో అన్ని మౌలిక వసతులు కల్పించి ఆహారాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 75 గ్రామాలు గోదావరి వరదల మూలంగా ముంపు బారిన పడే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. ముమ్మిడివరం మండలం అన్నంపల్లిలో మంగళవారం ఆయన పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. గోదావరి వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిందని చెప్పారు. ముంపు ప్రభావిత ప్రాంతాల వారు ఎటువంటి భయాందోళన చెందాల్సిన పని లేదన్నారు. వరద సహాయక చర్యలు అందించేందుకు అధికారులు సిబ్బందిని నియమించినట్లు వివరించారు. వరద హెచ్చరికలకు అనుగుణంగా వరద స్థితిగతులను బట్టి బలహీనంగా ఉన్న ఏటిగట్లను ఎత్తును పెంచుతూ పటిష్టపరచాలని ఇంజనీర్లను ఆదేశించారు. సో ఇక్కడ రైట్ నౌ ఇట్స్ క్లోజ్డ్ యాక్టివిటీ. ఇక్కడ ఎక్కడెక్కడైతే ఇండస్ట్రీస్ ఏమన్నా ఉన్నాయంటే అవన్నీ కూడా చూసాము. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్లడ్ స్టోర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ఫ్లడ్ స్టోర్స్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడే మురమలలో వీ హ్యావ్ ఎ ఫ్లడ్ స్టోర్. అక్కడ మనకి ఆల్మోస్ట్ 42,000 శాండ్ బ్యాగ్స్, అట్ ద సేమ్ టైం ఒక 2-3 వేల క్యాజువల్ లాగ్స్ అవన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. అవన్నీ ఈ పొజిషన్లో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనకి ఎక్కడెక్కడైతే చిన్న చిన్న బ్రీచెస్ ఉన్నాయో అక్కడికి స్లోగా దాన్ని మొబిలైజ్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ఇరిగేషన్ అథారిటీస్, స్పెషల్ ఆఫీసర్స్, ఎవ్రీవన్ ఇన్ ఫీల్డ్. సో ఐ థింక్ ఫర్ ఎవ్రీథింగ్. బట్ రైట్ నౌ మనకి ఇప్పుడు భద్రాచలం నుంచి ఎక్కడైతే రివర్ కొంచెం స్టెబిలైజ్ అయినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో రైట్ నౌ ఇట్స్ అరౌండ్ 13.5 lakh cusecs రిలీజ్ ఫ్రమ్ ధవళేశ్వరం. సో అది ఒక 1 to 2 days కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకు అనుగుణంగా ఎక్కడెక్కడైతే మనకి ప్రికాషన్స్ తీసుకోవాలో, ఎక్కడెక్కడైతే మనకి హ్యాబిటేషన్స్ కట్టాయో అక్కడ కావాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకున్నాము.
అట్ ది సేమ్ టైం మనకి చిన్న చిన్న ఇష్యూస్ మేజర్గా మనకి ఫుడ్ హ్యాబిటేషన్స్ ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ఉన్నాయో అక్కడ కూడా ప్రాపర్గా క్యాన్స్ మొబిలైజ్ చేసి పెట్టడం. అట్ ది సేమ్ టైం మనకి ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళందరినీ మొబిలైజ్ చేయడం, క్యాటిల్కి ఫీడ్ అందించడం, క్యాటిల్ని ఎక్కడైతే ఎక్కువ మనకి గుర్జాపలంక ఉంది ముమ్మిడివరంలో అక్కడి నుంచి క్యాటిల్ని కూడా కొంచెం మొబిలైజ్ చేయడం జరుగుతుంది. సో ఇలా జిల్లాలో ఎక్కడెక్కడైతే మనకి రఫ్లీ ఒక 12 మండలాలు స్పెసిఫిక్గా గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో మామిడికుదురు మండలం అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు వాయిదా వేసుకోవాలని ఈ దేవాలయ అసిస్టెంట్ కమిషనర్ గ్రంథి మాధవి మంగళవారం తెలిపారు. సౌదీ అరేబియాలో ఒంటెల కాపరిగా చిక్కుకున్న వీరేంద్ర కుమార్ను స్వదేశం తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయమై సౌదీలో ఇండియన్ ఎంబసీతో మాట్లాడినట్టు వివరించారు. బాధితుడు సౌదీ నుంచి బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకుని అక్కడి నుంచి కోనసీమకు వస్తాడని చెప్పారు. రావులపాలెం మండలం ఓపలంక శివారు తోకలంకను చుట్టుముట్టిన వరద నీరు వాణిజ్య పంటలను ఏటిగట్టుకు తరలించేందుకు రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. ఈ గ్రామంలో సుమారు 100 కుటుంబాల వారు శాశ్వత గృహాలు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. అయితే వరదలు వచ్చాయంటే ఆ లంక ప్రజలకు కష్టాలు మొదలైనట్లే. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాదిక హెచ్చరిక జారీ చేశారంటే ప్రజల గుండెలు గుబేలమంటాయి. మంగళవారం ఉదయం బ్యారేజ్ వద్ద 14.30 అడుగులకు చేరి రెండో ప్రమాదక హెచ్చరిక జారీ చేయడంతో తోకలంకకు వెళ్లే దారి గోదావరి వరదతో మునిగిపోయి రాకపోకలకు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో రావులపాలెం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో 3 మరబోట్లను లంక ప్రజలకు రైతులు వాణిజ్య పంట తెచ్చుకునేందుకు ఏర్పాటు చేశారు. ఆ గ్రామంలో ఇప్పటికే వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా వార్తలు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు తెలిపారు. ఏలూరు జిల్లా భీమడోలులో మంగళవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పోలవరం రాజధాని నిర్మాణాలకు నిధులు కేటాయించడం వలన అవి సకాలంలో పూర్తవుతాయని అన్నారు. అలాగే వెనుకబడిన ప్రాంతాలతో పాటు పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటుకు సహకరించడం అభినందనదగ్గ విషయమని తెలిపారు. వీటి వల్ల రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని, ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వం మీద పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సంబంధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీ గారి యొక్క ప్రభుత్వంలో కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములు అవటం వల్ల ఈ రాష్ట్రానికి ఎంత ప్రయోజనం చేకూరాలో అంతకన్నా ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే 2024-25 ఈ ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్ల రూపాయలు అమరావతికి ఇచ్చిన సందర్భంలో మరి ప్రధానమంత్రి మోదీ గారికి కానీ, నిర్మలా సీతారామన్ గారికి కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెప్పుదాం అందరం కూడా ముందుగా. అలాగే పోలవరం ప్రాజెక్టు నిన్ననే మన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కేంద్ర జలశక్తి అధికారులతో సమావేశమయ్యి ఇమ్మీడియట్గా 12,000 కోట్ల రూపాయలు పోలవరానికి అవసరమని చెప్పి దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా పత్రాలన్నీ కూడా సమర్పించినటువంటి సందర్భంలో ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్రంలో ఖతార్ చిన్నారులచే శ్రీహరి కళాతోరణ వేదికపై మంగళవారం నిర్వహించిన నాట్య నీరాజనం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. భారతీయ సనాతన ధర్మానికి ప్రతిబింబాలు దేవాలయాలు అయితే భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలే సంప్రదాయ నృత్యాలు. ఈ రెండింటినీ మేళవించి రూపొందించిన అరుదైన విన్యాసమే ఈ నాట్య నీరాజనం అని నిర్వాహకులు తెలిపారు.
ఈ ప్రదర్శనను ఈ నెల 24వ తేదీ విజయవాడలోను 26న యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో జరుపుతామని నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలో ఖతార్ దేశ చిన్నారులు మన సాంప్రదాయాలు అయిన భరతనాట్యం, కూచిపూడి వంటి నృత్య రీతులను ఇలా వివిధ దేవాలయాల్లో ప్రదర్శిస్తూ భారతీయ సాంస్కృతికతను, ఆధ్యాత్మిక వైభవాన్ని భావితరాలకు చాటి చెప్తున్నారు. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం పరిమిపూడి పంచాయతీ పరిధిలోని రాజుల చెరువు గేట్లు మంగళవారం వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఈ చెరువు కింద సుమారు 2000 ఎకరాలు సాగులో ఉంది. ఈ వరదల వల్ల నష్టం వాటిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే గేట్లు అమర్చి తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆచంట వశిష్ఠ గోదావరి వరద ఉధృతిని పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు కేటాయించడం పట్ల భీమవరంలో హర్షం వ్యక్తం చేసిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. రాష్ట్ర శాసనసభ శాసన మండలి సమావేశాల్లో తణుకు సమస్యలను లేవనెత్తిన ఎమ్మెల్యే ఆరిమిల్లి, ఎమ్మెల్సీ రవీంద్రనాథ్లు. నిధుల కేటాయింపుతో ఏపీకి మేలు చేసిన దేశ పన్నుల విధానంలో తప్పని అసంతృప్తి. కేంద్ర బడ్జెట్పై వ్యాఖ్యానించిన తణుకు సీనియర్ ఆడిటర్ జొన్నలగడ్డ. తాడేపల్లిగూడెం మండలంలో ముంపు ప్రాంతాలను పర్యటించి పరిశీలించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, వెంట ఉన్న ఉన్నతాధికారులు. రైతులకు పంట రుణాలను మంజూరు చేసి ఆదుకోవాలి. రాజమండ్రిలో బ్యాంకర్లను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముంపు బారిన పడ్డ 75 గ్రామాలు. ముమ్మిడివరం మండలంలో పర్యటించి ప్రకటించిన కలెక్టర్ మహేష్ కుమార్. వరదల నేపథ్యంలో అప్పన్నపల్లి బాలబాలాజీ దేవాలయ దర్శనాన్ని వాయిదా వేసుకోవాలి. విజ్ఞప్తి చేసిన ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మాధవి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల ఆంధ్రప్రదేశ్కు మేలు పేర్కొన్న ఏలూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు వీరాంజనేయులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.